టీడీపీ పార్టీ ఆవిర్భావం నుంచి కూడా మహిళల కోసం ప్రత్యేకంగా కొన్ని పథకాలు తీసుకురావడం కావచ్చు. ఇప్పుడు చంద్రబాబు గారు కూడా మహిళా సాధికారత సాధిద్దామని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు వర్సిటీ దగ్గర నుంచి చూసుకుంటే ఇప్పుడు నిన్న చంద్రబాబు గారు కూడా అనడం జరిగింది, కేవలం కండక్టర్లుగానే కాకుండా బస్సు డ్రైవర్లుగా కూడా మహిళలు రావాలని చెప్పి ఆయన కోరుకుంటున్నాను అని. సో దీనిపైన నిన్న లోకేష్ గారు కూడా ఒక స్పీచ్ ఇచ్చారు ఈ ఇనాగ్రేషన్లో భాగంగా. దీనిపైన కూడా వైసీపీ కొన్ని అంటే ప్రత్యేకంగా ఆయన వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ వాళ్ళ కుటుంబం గురించి అంబటి రాంబాబు గారు వీళ్ళు కూడా మాట్లాడటం జరిగింది. సో మహిళల గౌరవం గురించి వచ్చి మాట్లాడే వాళ్ళు ఇలా అంటే వాళ్ళకి అందుతున్న పథకాలపైన కూడా ఇలా వ్యక్తిగతంగా మాట్లాడడం ఎలా చూడొచ్చు అంటారు? చిచి, అది కుసంస్కారం. వీళ్ళకి సంస్కారం లేదు, పోవడం లేదు. సంస్కారం ఏంటి అసలు? సభ్యతా సంస్కారాలకి ఆమెడ దూరంలో ఉంటారు వీళ్ళందరూ కూడా. ఇప్పుడు మహిళా కండక్టర్లని మొట్టమొదటిసారి పెట్టింది చంద్రబాబు నాయుడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రిజర్వేషన్లు పెట్టి మహిళా కండక్టర్లను పెడితే అప్పటికి జగన్మోహన్ రెడ్డి పుట్టలేదు, కానీ వాళ్ళ నాన్న ఉన్నాడు రాజకీయాల్లో. కండక్టర్లుగా ఆడవాళ్ళు ఎట్లా పనిచేస్తారు, అంత రష్ ఉంటుంది కదా, వాళ్ళకి సేఫ్టీ ఎట్లా అని చెప్పి అసలు ఎన్ని దారుణమైన క్వశ్చన్లు వేశారో తెలుసా? బహుశా మీకు కూడా తెలిసి అవగాహన చేశారు. ఆడవాళ్ళని కండక్టర్లుగా వచ్చిన ఆడవాళ్ళని చూసి గొడవ చేశారు, ఎగతాళి చేశారు. ఈ రోజున ఆడవాళ్లే దిక్కు. బస్సులు కరెక్ట్గా నడుస్తున్నాయి అంటే మహిళా కండక్టర్లు కరెక్ట్గా పంక్చువాలిటీ తోటి డ్యూటీ చేయడంతో ఆర్టీసీకి లాభాలు వస్తున్నాయి. అందుకని మనం ఒక దీన్ని తీసుకొచ్చినప్పుడు, మార్పుని తీసుకొచ్చినప్పుడు దాన్ని స్వాగతించాలి. నీకు చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో డ్వాక్రా సంఘాలను తీసుకొచ్చి డ్వాక్రా సంఘాలను ఎవరు తెచ్చారు? ఈయన తెచ్చాడా, వీళ్ళ నాన్న తెచ్చాడా? చంద్రబాబు నాయుడు తీసుకొచ్చిన డ్వాక్రా సంఘాలతోటి రూరల్ ఎకానమీ ఫ్లరిష్ అయింది. అప్పుడు ఇలాగే అన్నారు, ఏంటి ఆడవాళ్ళందరినీ రోడ్ల మీద తీసుకొచ్చారని చెప్పి వీళ్ళ నాన్న ఎన్ని రకాల మాటలు అన్నారు. అవేం పట్టించుకోవాలి చంద్రబాబు నాయుడు. నో ఉమెన్ డెవలప్ కావాల్సిందే అని. అంటే రూరల్ ఎకానమీని ఎలా పెంచాలి అనేది చంద్రబాబు నాయుడికి తెలుసు, పెంచాడు. రూరల్ ఎకానమీ అంటే అదేంటి అక్కడ మరి మద్యం అమ్ముకోవచ్చా, దొంగ మద్యం అని చెప్పి అడిగే బ్యాచ్ ఇది వైసీపీ బ్యాచ్. అంటే మనం రూరల్ ఎకానమీని ఎంత పక్కడబందీగా చూసుకుంటే, మహిళలకి ఎంత సాధికారత ఇస్తే సమాజం అంత డెవలప్ అవుతుంది అన్న ఒక మోరల్ దీంతో గ్రౌండ్స్ మీద పనిచేసే బ్యాచ్ ఈ కూటమి ప్రభుత్వం బ్యాచ్. మహిళలకి ఆర్థిక స్వాతంత్రం వస్తే కష్టం కదా, మన మాట వినరు కదా అని ఆలోచించే నియంతలు ఈ వైసీపీ బ్యాచ్. లేకపోతే అసలు రకరకాలుగా ఇప్పుడు మీకు ఒక పాప చెప్పింది, ఆ పాప అంటే అమ్మాయి చెప్పింది, నాకు రోజు వెళ్ళి రావడానికి 60 రూపాయలు అవుతున్నదండి ఒక వైపుకి, 2 వైపులకి 120 రూపాయలు. సంవత్సరానికి నాకు 36,000 సేవ్ చేస్తున్నాడండి చంద్రబాబు నాయుడు, థ్యాంక్స్ అని చెబుతున్నది. ఎక్కడికక్కడ నిన్న కూడా బోర్డులు పెట్టుకుని అందరూ ఫ్లెక్సీలు పెట్టుకుని సీఎం గారు థ్యాంక్స్ సీఎం గారు అంటూ, థ్యాంక్ యూ డిప్యూటీ సీఎం అంటూ వాళ్ళు ఫ్లెక్సీలు పెట్టుకుని. తాడేపల్లి ప్యాలెస్ దగ్గర జగన్మోహన్ గారి ఇంటి దగ్గర వీళ్ళ ఫ్లెక్సీలకు పాలాభిషేకం చేశారని కూడా విన్నాం కదా. రైతులైతేనండి సత్యమూర్తి గారు ట్రాక్టర్లతో ర్యాలీలు ఏది ఎక్కడ చూసినా కానీ ట్రాక్టర్లతో ఈ అన్నదాత సుఖీభావ డబ్బులు పడ్డాయన్నట్టుగా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నువ్వు వ్యవసాయ రంగానికి ఏం చేశావు, రైతులకు ఏం చేశావు? మొన్న ఆయన శివరాజ్ సింగ్ చౌహాన్ పార్లమెంట్లో చెప్పాడు, తిట్టు వదిలిపెట్టాడు. ఏది క్రాప్ ఇన్సూరెన్స్ డబ్బులు కనీసం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కట్టలేదు. కట్టకపోవడం వల్ల 5,000 కోట్లు రైతులకి రావాల్సినవి రాలేదు. కానీ మరి ఆయనేమో నేను మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి 99 హామీలను నెరవేర్చాను, చంద్రబాబు గారు ఏమి నెరవేర్చలేదని చెప్పి రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో అని పిలుపునిచ్చి నాయకుల్ని ప్రజల్లోకి కూడా పంపించారు కదా. అంటే 99 హామీలు నెరవేర్చిన జగన్మోహన్ రెడ్డిని 151 సీట్ల నుంచి 11 సీట్లకి జనం తీసుకొచ్చారా? ఏది నిజం? నువ్వు 99 హామీలు నెరవేర్చడం నిజమా, లేదు 151 నుంచి 11కి రావటం నిజమా? నిజంగా నువ్వు కనుక 99% హామీలు కనుక అమలు చేస్తుంటే 151 కాదు 171 వచ్చాయి నీకు. ఎందుకు 11కి వచ్చాయి అంటే అబద్ధం చెప్పావు, అంటే మోసం చేశావు. అందుకని ప్రజలు నిన్ను కీలెరిగి కదా వాత పెట్టేది, కీలు ఎరిగారు.
కాబట్టే వాత పెట్టారనమాట. ప్రజలేమి ఇప్పుడు ప్రజల్ని తప్పు పడతావా, వాళ్ళని బ్లేమ్ చేస్తావా? పట్టాడు కూడా, తప్పు పట్టాడు, బ్లేమ్ చేశాడు. రైతులకి నేను అన్ని కోట్లు ఇచ్చాను, వాళ్ళ ఓట్లు ఏమయ్యాయి, మహిళలకి ఇది ఇచ్చాను, వాళ్ళ ఓట్లు ఏమయ్యాయి అని వాళ్ళని తిట్టాడు. ఎన్నిసార్లు బటన్ నొక్కాను అక్క చెల్లెమ్మల కోసం. ఇప్పుడు యువత, నీ హయాంలో యూత్ గ్రాడ్యుయేట్స్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే 30% అట. దేశంలో 15% ఉంటే పట్టభద్రుల నిరుద్యోగిత, జగన్ హయాంలో 30% ఆంధ్రప్రదేశ్. అప్పుడు ఎడ్యుకేషన్ మంత్రి బొత్స సత్యనారాయణ ఏమన్నాడు తెలుసా? చదువుకున్న వాళ్ళు ఎక్కువ ఉంటే ఉద్యోగాలు ఎక్కడ వస్తాయి అన్నాడు. చదువుకున్న వాళ్ళు ఉంటే ఎక్కువ చదువు ఉద్యోగాలు ఎట్లా వస్తాయి? ఆయన మాట్లాడేది జనానికి అర్థం కాదు, జనం మాట్లాడేది వీళ్ళకి అర్థం కాదు. యువతరం తిరుగుబాటు చేసింది ఎవరిపైన? జగన్మోహన్ రెడ్డి పైన. యువగళం అంటూ లోకేష్ వెంట నడిచారు. ఇప్పుడు మరి ఒక సంవత్సరంలో మరి 10.5 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చారు. 6 లక్షల కోట్ల పెట్టుబడులు గ్రౌండ్ అయ్యాయంట, 6 లక్షల ఉద్యోగాలు. మెగా డిఎస్సి పెట్టారు, మరి బ్రహ్మాండంగా చదువుకున్నారు, రాశారు పిల్లలంతా కూడా. ఇవాళ 16,345 పోస్టులు రేపు ఎప్పుడో ఇచ్చేస్తున్నట్టున్నారు. అపాయింట్మెంట్స్ జరిగిపోతాయి, టీచర్ అపాయింట్మెంట్స్. నువ్వేం చేసావు? 5 ఏళ్ళు నిన్ను పెట్టుకుంటే ఒక్క డిఎస్సి పెట్టావా? ఎలక్షన్ ముందు 6,000 ఉద్యోగాలతోనో ఏమో మెగా డిఎస్సి అన్నాడు. చెల్లెలేమో తిట్టింది, ఒరే అన్నాయ్ నాన్న పరువు తీయబాకరా, రాజశేఖర రెడ్డి పరువు తీయటానికి పుట్టావా నువ్వు అని అడిగింది. ఏది మెగా డిఎస్సి? దగా డిఎస్సి చేసావని నీ చెల్లె నిన్ను తిట్టింది కదా. అంటే యువతను మోసం చేశావు, మహిళలను మోసం చేశావు, రైతులను మోసం చేశావు. నువ్వు సూపర్ ఫ్లాప్ అంటావా సూపర్ 6ని? అప్పుడు కూటమి ప్రభుత్వం చేస్తున్నది, అన్ని పనులు చక్కగా చేస్తుంది. నువ్వు ఆర్థిక వ్యవస్థ మొత్తాన్ని సర్వనాశనం చేసావు. నువ్వు అటువంటి ఆర్థిక వ్యవస్థని మళ్ళీ చక్కదిద్దుకుంటూ ఇన్ని పనులు చేయటం అంటే ఇట్ ఈస్ అ మిరకిల్. అటువంటి పనులు చేస్తావు. నీకు మొత్తం అంతా రాష్ట్రం అంతా సుభిక్షంగా ఉన్న రాష్ట్రం నీకు అప్పగిస్తే నువ్వు నీ ఫీజు రియంబర్స్మెంట్ స్కీముని నువ్వు అదేదో అమ్మఒడి ఏదో ఉంది కదా, ఆ స్కీముని నువ్వు ఎప్పుడు ఇంప్లిమెంట్ చేసావు జగన్? నువ్వు అధికారంలోకి వచ్చిన 9 నెలల తర్వాత నువ్వు ఇంప్లిమెంట్ చేసావు. ప్రమాణ స్వీకారం రోజు ఎందుకు చేయలే? ప్రమాణ స్వీకారం రోజు ఎందుకు చేయలే? 9 నెలల్లో 10 నెలలు అయింది అంటే 1 ఇయర్ పోయింది. 1 ఇయర్ పోగొట్టాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఎందుకు పోగొట్టాడు? ఇప్పుడు సమాధానం చెప్పు. నువ్వు సర్వనాశనం చేసిన ఆర్థిక వ్యవస్థని ఒకవైపు నిలబెడుతూ ఇంకొక వైపు సంక్షేమాన్ని ముందరికి తీసుకెళ్తూ ఉంటే నన్ను చూసి ఏడవమాకాన్ని రాసుకొని కూటమి నాయకులందరూ వాళ్ళ కార్ల మీద, వాళ్ళ స్కూటర్ల మీద, వాళ్ళ సైకిళ్ళ మీద జగన్ మమ్మల్ని చూసి ఏడవద్దు అని బోర్డులు పెట్టుకొని తిరగాల్సిన పరిస్థితి అయితే రాష్ట్రంలో కనపడుతుంది. ప్రభుత్వం అడ్డగోలుగా దోచుకుంటుంది. మా హయాంలో మేము 15 మెడికల్ కాలేజీలు కట్టించాము, 7 పోర్టులు కట్టించాము, సచివాలయ ఉద్యోగాలు ఇచ్చాము, వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చాము. ఇప్పటికీ కూటమి ప్రభుత్వం ఒక్క ఉద్యోగమైనా కల్పించిందా? ఉన్న ఉద్యోగాలను తీసేయడం. వాళ్ళు చెప్పేది ఏముంది కానీ 17 మెడికల్ కాలేజీ అన్నాడు కదా, ఎంత పచ్చి అబద్ధమో తెలుసా? ఒక్క మెడికల్ కాలేజీలో అయినా, ఒక్క మెడికల్ కాలేజీ, నీకు వేరే మెడికల్ కాలేజీలు పక్కన పెట్టు, పులివెందుల మెడికల్ కాలేజీల్లో అయినా సరే నీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చావా? డబ్బులు ఇచ్చావా? ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టావా? నువ్వు కాలేజీ కట్టకుండా నీ మనుషులందరినీ అందులో ఎంప్లాయ్మెంట్ ఇప్పించావు. నువ్వు అక్కడ కూర్చున్నారు, అందరూ కూర్చుంటారు, ఆ రోడ్డు మీద కూర్చొని ఉంటారు. ఒక్క మెడికల్ కాలేజీలో కూడా కట్టకుండా 17 మెడికల్ కాలేజీలు కట్టానని చెప్పి పచ్చి అబద్ధం చెప్తూనే ఉంటాడు. పోర్టులు కట్టాట. ఏ పోర్టు కట్టావు చెప్పు? ఏ పోర్టు కట్టావు? కృష్ణపట్నం పోర్టు నుంచి అక్రమంగా నువ్వు కాకాని గోవర్ధన్ రెడ్డి తీసుకొచ్చి మొత్తం అదంతా కాకినాడ టోల్ గేట్ పెట్టాడు. కాకాని టోల్ గేట్ కృష్ణపట్నం పోర్టు దగ్గర పెట్టి టోల్ గేట్ పెట్టి వసూళ్ళు. కంటైనర్ పోర్టు మూతపడిపోయింది, వాళ్ళు వెళ్ళిపోయారు కంటైనర్ పోర్టు ఎక్కడికి? చెన్నైకి. వీళ్ళ యొక్క ఈ అక్రమ వసూళ్లు తట్టుకోలేక. అంటే నువ్వు ఇటువంటి దోపిడీ చేసి దౌర్జన్యం చేసి పోర్టులు మూతేసావు, మెడికల్ కాలేజీలు లేవు, ఏమీ లేవు. ఇప్పుడు నేను చేశా
ఇతన్ని ఇంకొక అతను పక్క నుండి అన్న అస్సలు అబద్ధం ఆడ్డంటాడు ఒకడు, ఇంకొకడు వచ్చి అస్సలు జగన్మోహన్ రెడ్డికి అబద్ధం ఆడటమే రాదు. అసలు నేను కానీ ఒక అబద్ధం చెప్పుంటే మళ్ళీ అధికారంలోకి వచ్చుండేవాడిని. అదే అసలు సత్యహరిచంద్రుడు కూడా ఈయన చూసి నేర్చుకోవాలి. అటువంటి మొత్తం ఇప్పుడు మహిళలందరూ వెళ్ళి బస్సు ఎక్కుతున్నారమ్మా, నీకెందుకు కడుపుమంట? నువ్వు చక్కగా నువ్వేం చెప్పాలి? అమ్మ వెళ్ళరండి, జాగ్రత్తగా వెళ్ళి ప్రయాణం చేసి రండి, మీ దైనందిన కార్యక్రమాలు చేసుకోవటానికి మీకు రాష్ట్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది, రోజుకి 200 సేవ్ అవుతుంది అని సంతోషించాల్సింది పోయి, ఆయనకి శాలువా కప్పాల్సింది పోయి, ఆయన్ని సన్మానించాల్సింది పోయి, ఈ ఏడుపులేంటి? ఎందుకు ఏడుపులు? ఏడవద్దు. సంక్షేమ పథకాలన్నీ పక్కడబందీగా అమలు జరుగుతున్నాయి, అభివృద్ధి కార్యక్రమాలు అంతకన్నా ఘనంగా జరుగుతూ ఉన్నాయి, పెట్టుబడులు వస్తూ ఉన్నాయి, ఉద్యోగ కల్పన జరుగుతూ ఉన్నది. నువ్వు కుట్ర పనటం, లెటర్లు రాయించటం, వీటి వల్ల ఎటువంటి ప్రయోజనము లేదు. జగన్మోహన్ రెడ్డి, నువ్వు కొంచెం కంట్రోల్లో ఉంటే బెటర్. ఎందుకంటే లేకపోతే ఇప్పుడు ఆ బస్సుల్లో వెళ్ళే వాళ్ళందరూ వచ్చి తాడేపల్లి దగ్గర దిగుతారు, ప్రాబ్లం అవుతుంది, జగన్కే ప్రాబ్లం అవుతుంది. 17 మెడికల్ కాలేజీల్లో నువ్వు చెప్పింది అంటానంట సత్యకుమారు మాట్లాడుతూ 25% కంప్లీట్ చేయలేదంట. 8,000 కోట్లతో కడతానని చెప్పి 1,400 కోట్లు ఖర్చు పెట్టాడు. అది కూడా 1,400 కోట్లలో 1,000 కోట్లు ఇచ్చింది ఎవరు? కేంద్రం ఇచ్చింది. అంటే 400 కోట్లు. నువ్వు చెప్పే 17 మెడికల్ కాలేజీల భాగోతం ఎంత? 400 కోట్లు. అంటే ఇప్పుడు ఒక మెడికల్ కాలేజీ పెట్టాలంటే అమ్మ 500 కోట్లు ఖర్చు పెట్టాలి. మినిమం ఎంత ఖర్చు పెట్టాలి? 500 కోట్లు. ఇతను ఎంత ఖర్చు పెట్టాడు? 50 కోట్లు ఖర్చు పెట్టాడు. అంటే 50 కోట్లతో మెడికల్ కాలేజీ పెట్టిన గొప్పవాడు జగన్మోహన్ రెడ్డి. అంటే అతను ఏంటి అసలు అక్కడ ఫెసిలిటీస్ ఏంటి? ఆయన సొంత నియోజకవర్గం పులివెందుల్లో మెడికల్ కాలేజీలో ఫెసిలిటీస్ లేవు, సిబ్బంది లేరు, హాస్టల్స్ లేవు. ఇతను మీరు మెడికల్ కాలేజీలు అంటే గుర్తు చేస్తున్నా, అసలు భాగవతం అది. మెడికల్ హెల్త్ అండ్ మెడికల్ మినిస్టర్ సత్యకుమార్ బయట పెట్టాడు ఈ స్కామ్ అంతా. సంక్షేమం పేరుతో స్కాములకు పాల్పడిన సీఎంగా జగన్మోహన్ రెడ్డి, ఇవాళ సంక్షేమం పేరుతో మరి ప్రజల యొక్క జీవన ప్రమాణాలు పెంచుతున్న ప్రభుత్వంగా ఇవాళ కూటమి ప్రభుత్వం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.